గౌరీ 47వ భాగం. అభినందన్ చెప్పిన విషయం వింటుంటే ఎవరైనా సరే తప్పు ముమ్మాటికి నందినిదే అంటారు. అటువంటి భర్త వస్తే చాలు అని ఎదురు చూసే అమ్మాయిలు ఎంతోమంది. అభినందన్ లాంటి భర్త రావాలి కానీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అలాంటిది తన కూతురుని కోరి వచ్చి చేసుకుంటానన్నందుకు ఇలా చేస్తుందా? ఇప్పుడు అందరికీ ఏమని సమాధానం చెప్పాలి? ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు గౌరీకి. అన్నింటికంటే ముందు కూతురి కాపురం కూలిపోకుండా కాపాడుకోవాలి. తన కూతురి జీవితం తనలా మాత్రం కాకూడదు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అర్థం కాక వాళ్ళనే మాటలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక కంట నీరు కారుస్తూ ఉంది గౌరి. అది చూసిన నందిని తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? దయచేసి నువ్వు ఏడవద్దు అని అంది. నీ భర్త ఎంతసేపటి నుంచి తన బాధను చెప్పుకుని అంతలా బాధపడుతుంటే స్పందించిన నువ్వు నేను బాధపడుతుంటే వెంటనే స్పందిస్తున్నావు. ఇక్కడే అర్థమైపోతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి. అంటే అభినందన్ చెప్పిందంతా నిజమే కదా అని అంది గౌరి. అది కాదమ్మా, అసలేం జరిగిందంటే అంటూ చెప్పబోయింది నందిని. అదంతా కాదు, నువ్వు అతనిని కొట్టావా లేదా అని గట్టిగా అడిగింది గౌరి. కొట్టాను అని అంది. అది చాలా పెద్ద తప్పు కదా, కానీ ఎందుకు కొట్టాను అని అడగరా? నువ్వు ఎందుకు కొట్టినా ఇక్కడ అందరికీ అనవసరం. అతను నీ మీద చేయి వేయలేదు, కానీ నువ్వు మాత్రం అతన్ని కొట్టావు. అతను నిన్ను కోరుకున్నాడంటే అది అతని హక్కు. భార్యగా అది నీ మొదటి బాధ్యత కూడా. జరిగింది ఏదైనా కావచ్చు, అతడు నిన్ను ఎన్ని ఇబ్బందులైనా పెట్టి ఉండొచ్చు. నువ్వు భరించలేనప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్లకు చెప్పాలి, లేదా నాతో చెప్పుకోవాలి. అంతేగాని అతడిపై చేయి చేసుకోవటం ఏంటి? ముమ్మాటికి నీదే తప్పు నందిని అంది గౌరి. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందో కనుక్కోకుండా నాది తప్పు అని ఎలా అంటావమ్మా అని అంది నందిని. ఇప్పుడు నువ్వు నా కూతురివి కాదు నందిని, ప్రతిదానికి సమర్థిస్తూ పోవటానికి. అతని భార్యవి, ఒక ఇంటి కోడలివి. పెళ్లికి ముందు ఎంత దూకుడుగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉంటానంటే కుదరదు. అది కూడా నీ భర్తతో. ముందు భార్యగా నీ బాధ్యతలు ఏంటో తెలుసుకో, వాటన్నింటినీ నిర్వర్తించు. అప్పుడు కూడా మీ మధ్య అన్యోన్యత లేకపోతే ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం నువ్వు అందరి ముందు అభినందన్కి క్షమాపణ చెప్పాలి అని అంది గౌరి. అదేంటమ్మా, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు ఊహించలేదు. నా తప్పు ఏం లేకుండా నేనెందుకు క్షమాపణ చెప్పాలి? అసలేం జరిగిందో నన్ను చెప్పనివరా అని అంది నందిని. అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మాటలు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ చేతుల దాకా వెళ్ళటం మాత్రం తప్పు. అది కూడా భర్తను భార్య కొట్టడం అనేది సమర్థించదగనిది కాదు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. ఇప్పుడు నేను ఎవరు సమర్థించరు. ఇక్కడ నువ్వు అభినందన్కి క్షమాపణలు చెప్పాల్సిందే అని మళ్ళీ గట్టిగా అంది గౌరి. చెప్పడం కుదరదు అంతే గట్టిగా చెప్పింది నందిని. అయితే ఇక ఈ అమ్మను కూడా వదులుకో అని అంది గౌరి. తన కూతురు తప్పు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు తనను సమర్థిస్తే తన భర్తని ఇంకొంచెం చులకనగా చూసే ప్రమాదం ఉంది. పైగా నందిని జీవితం కూడా తన జీవితంలా అయ్యే అవకాశం ఉంది అనుకుని నందిని వైపు మాట్లాడాలని ఉన్నా కూడా కఠినంగా ఉండిపోయింది గౌరి. తల్లి అంత కఠినంగా మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాక అత్త జగతి వైపు చూసింది. జగతి దగ్గరకు వెళ్ళి, అసలు మా మధ్య గొడవలు ఎలా మొదలయ్యాయో తెలుసా అత్తయ్య? నేను శ్రవంతి తరపున మాట్లాడటం వల్ల మొదలయ్యాయి. పండక్కి మా అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు శ్రవంతిని ఆయన అవమానించటం మీ అందరికీ గుర్తుంది. అది తప్పు అని చెప్పటం నా తప్పయింది. ఈ ఇంటి ఆడపడుచుని ఇలా అవమానించకూడదని చెప్పాను. ఇంటి ఆడపిల్లకి పెట్టుకుంటే పోయేదేమీ లేదని చెప్పాను. దానికి నాతో వాదన వేసుకున్నాడు. పుట్టినరోజు నేను చెప్పలేదని గొడవ నాతో. కానీ ఆ రోజు పాయసం చేస్తే ఏమన్నాడో మీకు గుర్తులేదా అత్తయ్య? ఏదైనా విషయం ఉందా అని నన్ను అడగాలి కదా. అడిగి ఉంటే నేను చెప్పేదాన్ని కదా. అలా కాకుండా ఇంట్లో తిని కూర్చుంటే కోరికలు ఎక్కువ అవుతున్నాయి అని ఏదేదో అంటుంటే నేను ఎలా చెప్పగలను? అలా చెప్పనందుకు కావాలనే చెప్పకుండా మా అమ్మ వాళ్ళ ముందు అవమానించానని నాపై కోపం పెట్టుకున్నాడు. అమ్మ వెళ్ళిపోతుంటే ఏడ్చాను నేను. ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటే బాధ కలుగుతుంది కదా. ఆ విషయం మీకు తెలియదా? అలాగే నాకు కలిగింది. దానికి ఆయన ఏమన్నాడు? నేనంటే ఇష్టం లేదని మీ అమ్మకు నూరిపోస్తున్నావా అంటూ. నువ్వు చేసే పని వల్ల నీ మీద ఇంకా ఇష్టం అంతా చచ్చిపోతుంది అన్నాడు. నా మీద ఏ ఇష్టం లేనప్పుడు ఎందుకు కలిసి ఉండటం అన్నాను. ఆ ఒక్క మాట నుంచి ఆయన ఏవేవో అనుకుని అనకూడని మాటలన్నీ అన్నాడు. నన్ను ఎన్నైనా అననివ్వండి, భరిస్తాను. కానీ మా అమ్మను అంటూ తన తల్లి వైపు చూసింది. అతడు అన్న మాటలు చెప్తే తన తల్లి ఎక్కడ బాధపడుతుందో అని మాటల్ని మింగేసింది నందిని.
చేసిన తప్పుల్ని సమర్థించుకుంటున్నావా? నువ్వు మీ అమ్మకు మెసేజ్ చేశావా లేదా? నా జీవితం ఎందుకు నాశనం చేశావమ్మా? నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అన్నాడు అభినందన్. అది వినగానే గౌరీ వచ్చి, నందిని ఎప్పుడు నాకు అలాంటి మెసేజ్ చేయలేదు అని అంది. నేను నా కళ్ళతో చూశా. మీరు కూడా నందిని వైపు మాట్లాడుతున్నారు. నందిని మెసేజ్లు డిలీట్ చేసింది. మీరు చూసి డిలీట్ చేసి ఉంటారు. ఎవరికి తెలియదు మీ ఇద్దరు మాట్లాడేది అనుకుంటున్నారేమో. నేను అన్నీ చూశాను. నన్ను చేసుకుని తన జీవితం నాశనం అయిందట. అలాంటప్పుడు ఇంకా తనని నాతో బలవంతంగా ఉంచుకొని తన జీవితం నేను నాశనం చేయలేను. తనకు నచ్చినట్లుగా తన బ్రతుకు తనని బతకనివ్వండి. ఇన్ని నిందలు నేను భరించలేను అని అన్నాడు అభినందన్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు గౌరీకి. నందిని మెసేజ్ చేయటం ఏంటి అనుకుని నందిని వైపు చూసింది. ఆ రోజు అర్ధరాత్రి తాగి వచ్చి ఆయన చేసిన రచ్చ చూశాక ఆ నరకం భరించలేక నేను మెసేజ్ చేశానమ్మా. మళ్ళీ నువ్వు చూడకముందే అవన్నీ డిలీట్ చేశాను. ఏదో ఆవేశంలో బాధతో రాత్రి 3 గంటలకు చేశాను అని అంది నందిని. ఏదేమైనా నందిని, ఏదైనా మాటలతో చెప్పుకోవాలి. ఎవరైనా చేయి చేసుకుంటారా? అసలు వినటానికి ఎంత పరువు తక్కువగా ఉంది. ముమ్మాటికి నీదే తప్పు అని అంది జగతి కూడా. అందరూ కలిసి నందినిదే తప్పు పట్టారు. అంతే కదా, నటించే వాళ్ళని పట్టుకోవటం కష్టం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు అవుతారు. నందిని ఎంత చెప్పినా వినడానికి ఎవరూ సిద్ధంగా లేరక్కడ. నందిని అభినందన్పై చేయి చేసుకుంది అనే ఒక్క మాట నందినిని అక్కడ దోషిగా నిలబెట్టింది. అభినందన్కి క్షమాపణలు చెప్పాల్సిందే అని పట్టుపట్టుకు కూర్చున్నారు అందరూ. ఇక క్షమాపణ చెప్పక తప్పలేదు నందినికి. కనీసం తల్లైనా తన వైపు మాట్లాడి ఉంటే ఎలా ఉండేదో. కానీ తల్లి కూడా క్షమాపణలు చెప్పాలి అని పట్టుపట్టడంతో అభినందన్ దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా జరగదు. అయినా ఎందుకు జరుగుతుంది? మీరు ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు. ఆ గౌరవం మీరు ఇచ్చినంతకాలం ఇంకొకసారి ఇలా జరగదు. మీరు నన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నాపై ఆ ఇష్టం ఉన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు కదా. అలా చూసుకుంటున్నంతకాలం మళ్ళీ ఇలా జరగదు. భార్యని ప్రేమగా ఇష్టంగా చూసుకొని ఆడవాళ్ళందరికీ గౌరవిస్తూ ఎవరిని ఏమీ అనని భర్తని కొట్టడానికి నాకేమైనా పిచ్చా? అలాంటి పిచ్చి పనులు నేనెందుకు చేస్తాను? ఈసారి అందరి మాట మీద నన్ను క్షమించండి అని అంది నందిని. నందిని చెప్పిన విధానం అక్కడ అందరికీ నచ్చింది. కానీ నందిని ఏం చెప్తుందో అర్థం కాలేదు అభినందన్కి. ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చినంతకాలం అంటే మళ్ళీ ఇది వరకులా మాట్లాడితే కొడుతుందా? కొడుతా అనే కదా అర్థం. నాపై ఇష్టం ప్రేమ ఉన్నంతకాలం చక్కగా చూసుకుంటాడు. అంతకాలం మళ్ళీ ఇలా జరగదు అంటే ఇదివరకులా నందినిని మళ్ళీ ఏదైనా అంటే మళ్ళీ కొడుతుందనేగా ఆ మాటలో అంతరార్థం. అదే కదా. క్షమాపణ చెప్పిందా? ఇంకొకసారి ఇలా చెయ్యొద్దు అని బెదిరించిందా? ఏం అర్థం కాలేదు అభినందన్కి. డిగ్రీ చదివిన పెళ్ళామంటే అమాయకంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇంత గడుసుగా ఇంత దుడుకుగా ఉంటుంది అని ఏమాత్రం ఊహించలేదు. తన భార్యకి భర్త అంటే చాలా గొప్ప అయి ఉండాలి అనుకున్నాడు. కానీ నందిని అసలు తనని లెక్క చేయటం లేదు. అందరినీ మభ్యపెట్టి తప్పు మొత్తం నందిని పైన వేసినా కూడా అందరిలో క్షమాపణ చెప్తున్నట్టుగా మాట్లాడి తనని బెదిరించి ఇంకొకసారి ఇలా జరిగితే బాగోదు అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చింది. అది కేవలం అభినందన్కి మాత్రమే అర్థమైంది. అక్కడికి ఆ సమస్య తీరిపోవటంతో గౌరీ తిరిగి తన ఇంటికి వెళ్ళాలనుకుంది. నందిని తనతో పాటు తీసుకెళ్లి భర్తతో ఎలా ఉండాలో అన్నీ చెప్పి చూపించాలి అని అనిపించిన అభినందన్ పరిస్థితి బాగా లేకపోవటంతో తనకి నందిని అవసరం చాలా ఉండటంతో ఇప్పుడు తీసుకెళ్తా అనటం సబబు కాదు అనుకుని ఒంటరిగా వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. కనీసం నందినితో ఒంటరిగా మాట్లాడాలన్నా కూడా మళ్ళీ అభినందన్ ఎక్కడ అపార్థం చేసుకుంటాడో అనుకుని అలాంటి సాహసం కూడా చేయలేదు గౌరీ. మంచి సమయం దొరికినప్పుడు నందినితో మాట్లాడాలి, తన సంసారం చెడిపోకుండా చూడాలి అని అనుకుంది గౌరీ. అందరికీ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. తల్లితో ఒంటరిగా మాట్లాడాలని తన మనసులో బాధ మొత్తం చెప్పుకోవాలని అనిపించింది నందినికి. కానీ తనను అసలు పట్టించుకోకుండా మాట్లాడాలి అని కూడా అనుకోకుండా వెళ్ళిపోవటం బాధగా అనిపించింది. అభినందన్కి మధ్యాహ్నం భోజనం తయారు చేసి తమ గదిలోకి అభినందన్ కోసం తీసుకువెళ్ళింది. ఎవరో ఒకరి సహాయం లేనిదే కనీసం బాత్రూంలో కూడా వెళ్ళలేకపోతున్నాడు అభినందన్. నందిని ఉండటంతో అసలు ఏ విషయం పట్టించుకోవటం లేదు జగతి. ఎలా అయినా వారి మధ్య అన్యోన్యత ఏర్పడాలి అని అన్నింటినీ నందిని పైనే వదిలేస్తుంది జగతి. భోజనం తీసుకొచ్చి అభినందన్కి ఇచ్చింది. బెడ్ పైన కూర్చుని ఉన్నాడు. తిన్నాక ప్లేట్లో చేతులు కడుక్కున్నాక అక్కడ నుండి ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది. తను కూర్చుని భోజనం చేస్తుండగా నందిని అంటూ పిలిచాడు అభినందన్. ఏం అవసరం పడిందో అనుకుని భోజనాన్ని మధ్యలో వదిలేసి అతని దగ్గరకు వెళ్ళింది. ఏం కావాలి అని అడిగింది. వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటూ నందిని చేతి వైపు చూశాడు. భోజనం మధ్యలో నుండి వచ్చేసిందని అర్థమైంది.
ఒక్క నిమిషం చేయి కడుక్కొని వస్తాను అని అంది నందిని. పర్లేదు, తినిరా, ఎదురు చూస్తాను అని అన్నాడు అభినందన్. వద్దులే, నీకు ఇబ్బంది అంటూ చేయి కడుక్కొని వెంటనే వచ్చింది నందిని. అలా అభినందన్ని వాష్రూంలోకి తీసుకెళ్ళి తిరిగి వచ్చాక భోంచేయాలి అనిపించలేదు. అవన్నీ లోపల సర్దేసి వారి గదిలోకి వెళ్ళిపోయింది. చైర్ వేసుకొని తన బుక్స్ తీసుకుని చదువుకోవాలని కూర్చుంది నందిని. అది చూసిన అభినందన్, వెంటనే వచ్చేసావే, భోంచేయలేదా అని అడిగాడు. లేదు, తిన్నాను అని అబద్ధం చెప్పింది నందిని. ఏం చదువుతున్నావు? ఏదైనా సహాయం కావాలా? ప్రస్తుతం వరకు ఎలాంటి సందేహాలు లేవు. ఏదైనా సందేహం వస్తే మిమ్మల్ని అడుగుతాను అని చదువుకుంటుంది నందిని. బాగా పొగరు. ఆ చదివే విధానం చూస్తుంటే ఒక్క రోజులోనే కలెక్టర్ అయిపోయేలా ఉంది. అసలు IAS అంటే ఏమనుకుంటుందో ఈ పిల్ల అని అనుకుని పడుకున్నాడు అభినందన్. 2 గంటలకు పడుకున్న అభినందన్ 5 గంటల సమయం అవుతుంది అనగా లేచాడు. పడుకునే ముందు ఎలాగైతే కూర్చుని ఉందో అలాగే ఉంది నందిని. అబ్బో పర్లేదు, 3 గంటలుగా చదువుతూనే ఉన్నట్టుంది అనుకుని లేచి మంచానికి కూర్చుని అనుకున్నాడు. అతను లేచిన విషయం కూడా గమనించలేదు నందిని. నందిని గమనించడం కోసం చిన్నగా దగ్గాడు. అతనికి ఏ సమయంలో అయినా నీళ్ళ అవసరం పడుతుందని అతని పక్కనే మంచినీళ్ళు కూడా పెట్టి ఉంచింది నందిని. అభినందన్ అలా దగ్గటంతో అతని వైపు చూసి ఏమైనా కావాలా అని అడిగింది. గడియారం వైపు చూశాడు. 5 గంటలు దాటుతుంది. ఓ కాఫీ తీసుకురానా అని అడిగింది. ముందుగా మంచినీళ్ళు అని అన్నాడు. పక్కనే ఉన్నాయి, తాగు, వెళ్ళి తీసుకొస్తాను నేను కాఫీని అని బయటకు వెళ్ళింది. వంటగదిలో జగతి పాత్రలన్నీ కడుగుతూ ఉంది. నందిని అది చూసి, నేను కడుగుతా కదా అత్తయ్య, మీరెందుకు చేస్తున్నారు అని అంది. నువ్వు వాడితో ఉన్నావు కదా, మళ్ళీ ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వాడికి ఏం అవసరం పడుతుందో అని నేనే కడుగుతున్నాను. పర్వాలేదు, ముందు వాడికి కాఫీ పెట్టి తీసుకెళ్ళు అని అంది జగతి. జగతి మాటలను బట్టి అర్థమైంది నందినికి వారిద్దరికి ఎక్కువ సమయం కేటాయించాలి అని అనుకుంటున్నారని, వాళ్ళిద్దరూ కలుసుకోవాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారని. కాఫీ పెట్టి ఒక కప్పులో పోసి తీసుకెళ్తుంటే, నువ్వు తాగవా అని అడిగింది జగతి. నేను తిరిగొచ్చి తాగుతాను అత్తయ్య అని అంది నందిని. అలా ఎందుకు? 2 కప్పులు తీసుకెళ్ళి వాడితో పాటు కలిసి కూర్చుని తాగొచ్చు కదా. 2 నెలలైతే మళ్ళీ ఆఫీస్ అంటూ వెళ్ళిపోతాడు వాడు. ఇలాంటి సమయం దొరికినప్పుడైనా వాడితో సమయం కేటాయించు. మధ్యాహ్నం కూడా చూశాను, ఒక్కదానివే తింటూ మధ్యలో వెళ్ళిపోయావు. అసలు ఇలా ఎందుకు? 2 ప్లేట్లో భోజనం తీసుకెళ్ళి వాడితో పాటు కూర్చుని తినొచ్చు కదా. వీలైనంత వరకు వాడితో సమయం గడపటానికి ప్రయత్నించు. కేవలం వాడి అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, వాడి మనసు ఏంటో కూడా తెలుసుకుని మసలుకో అని చెప్పింది జగతి. మరి జగతి చెప్పినట్లుగా నందిని ప్రవర్తిస్తుందా? ముందు ముందు నందిని ప్రవర్తన అభినందన్తో ఎలా ఉండబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.